హాయ్ అండి, ఈరోజైతే నేను కొరమైన పులుసు అయితే చేసుకున్నాను, అలాగే ఫ్రై కూడా చేసుకున్నాను. చాలా టేస్ట్గా సింపుల్గా చేసుకున్నాము. ముందైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు. ఇంకెందుకండి లేటు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా సింపుల్గా ఈజీ, సుత్తి లేకుండా ఇంకా నేను ప్రాసెస్ అయితే చెప్పేస్తాను. ఎలా చేసుకోవాలా ఏంటో అవన్నీ చూపించేస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చేపల పులుసు అంటే చాలా కష్టము అని అనుకుంటారు, కానీ చాలా సింపుల్ అండి, ఈజీగా చేసుకోవచ్చు. మన కొలత ప్రకారము నేను చూపించేస్తాను మీకు ఇవాళ. ముందుగా అయితే చేపలు శుభ్రంగా చేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే కొంచెం పసుపు వేసి అలాగైతే శుభ్రం చేసుకున్నాక కడిగి కలిపి పెట్టుకున్నాను. అలాగే 100 గ్రాములు చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను. ఇక్కడ ఆనియన్స్ అయితే నేను కిలో అంటే మొత్తం 2.5 కిలో చేపలు అయితే తీసుకున్నాను. సగము ఫ్రైకి, సగం పులుసుకి అయితే తీసుకున్నా. కేజీ పావు దాకా పులుసుకు తీసుకున్నా. ఉల్లిపాయలు 200 గ్రాముల దాకా నేను పేస్ట్ అయితే చేసుకున్నానండి, ఆనియన్స్. అలాగే మీడియం సైజు అయితే 4 అయితే కరెక్ట్గా మనకి ఉల్లిపాయలు 200 గ్రామ్స్ దాకా అవుతుంది. అలాగే నేను ఒక కడాయి అయితే పెట్టేసుకొని సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ అంటే ఒక 7 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే పడుతుంది. కాబట్టి మనం ముందుగా ఆనియన్స్ అయితే పేస్ట్ చేసుకున్నామో అదైతే పేస్ట్ అయితే చేసి పెట్టుకున్నాం. 2 బగారా ఆకులు వేసి ఆయిల్లో మనం పేస్ట్ అయితే వేసేసుకొని బాగా పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 7-8 పచ్చిమిర్చి ఇలా నేను వేరేగా తీసి వేసుకున్నాను, ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా అయితే పసుపు వేసుకొని ఈ చక్కగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మనం నూనె పైకి తేలేంత వరకు ఆయిల్లో పచ్చి వాసన పోయేదాకా మనం ఏదైతే మనం ఉల్లిపాయ ముద్ద వేసుకున్నామో పచ్చి వాసన పోయేదాకా ఇలా చూపిస్తున్నాను కదా, అలా ఆయిల్ పైకి తేలియాలి. ఆ తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా నూరి అప్పటికప్పుడైతే వేసుకున్నాను. ఇది కూడా పచ్చి వాసన పోయేదాకా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చిన్నవి మీడియం సైజు 2 టమాటా అయితే తీసుకొని సన్నగా కట్ చేసి అయినా వేసుకోండి, లేకపోతే కాదనుకుంటే పేస్ట్ లాగా అయినా వేసుకోండి. అసలు టమాటా వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి, కానీ టమాటా కూడా వేస్తే అదొక వేరే టేస్ట్ అండి. మా అమ్మమ్మ వాళ్ళైతే ఈ టమాటాలు ఇవన్నీ వేసేవాళ్ళు కాదు, అసలు వాళ్ళు చేయడమే ప్రాసెస్ వేరే ఉండేది. ఇలాగైతే మనకు బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి తేలే వరకు మనం ఫ్రై అయితే చేసుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఎందుకంటే మనం ఏదైతే ఈ వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి కానీ ఏవి కానీ వేసామో అవి అడుగు అంటకుండా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కొంచెం మెంతులు అయితే వేసుకున్నానండి. మెంతులు వద్దు అనుకుంటే మెంతులు పౌడర్ కూడా చేసుకొని వేసుకోవచ్చు, మన ఇష్టము, ఎలాగైనా వేసుకోవచ్చు. ఇవి బాగా ఆయిల్లో ఫ్రై అయిపోయినాక మనం ముందుగానే ఉప్పు, కారం అన్నీ వేసి అయితే ముక్కలకు పట్టించాం కదా, దాన్ని బట్టి చూసి మనం కారం కూడా వేసుకోవాలండి. మనం ఎంత స్పైసీగా తినగలుగుతామో అంత కారం అయితే వేసుకోండి. కారము పులుసు కూరల్లో కంటే కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది కాబట్టి నాకు 3 టేబుల్ స్పూన్ దాకా అయితే కారం పట్టింది. ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే చేసుకుందాం. కారం కూడా చాలా చకచక మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే ఒక 10 to 15 మినిట్స్లో మనకు చేపల పులుసు రెడీ అయిపోతుంది. చాలా ఈజీ అండి. నేను కూడా ఫస్ట్లో చాలా భయపడేదాన్ని, చేపల కూర అంటే అబ్బో ఎలాగుంటుందో, చాలా కష్టం, చేయలేము అని. చాలా ఈజీ అన్నీ మనకు తెలిస్తే. ఒక 100 గ్రాముల దాకా అయితే చింతపండు నానబెట్టుకున్నాను కదా, మనం చిక్కగానే వేసుకోవాలండి పులుసు. మరీ నీళ్ళుగా వద్దు, కొంచెం చిక్కగా బాగా తిక్కుగా ఉంటేనే, చేపలు మునిగే అంత ఉంటే చాలు పులుసు. మరీ ఎక్కువగా వేసుకోకండి. ఇలాగైతే చిక్కగా కలుపుకుంది కాదు. ఇక్కడైతే సాల్ట్ అయితే చూసుకొని నాకు సరిపోలేదు కాబట్టి ఇంకొక 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అయితే వేసుకున్నా. నేనైతే కల్లుప్పే వాడుతున్నాను. మనం ఉప్పు వేసుకొని ఒక 5 నిమిషాలు బాగా పులుసు అయితే ఉడికించుకోవాలండి. చూసారా, ఇట్లా మనకి ఆయిల్ అయితే పైకి తేలుతూ కనిపించినప్పుడు ఇంకా మనం ఏం చేయాలంటే నేను కొంచెం జీలకర్ర, ఆవాలు ఫ్రై చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా అయితే పౌడర్ అయితే వేసుకున్నాను. అక్కడ ఆవపిండి వద్దనుకుంటే స్కిప్ చేసేయండి, ఉట్టి జీరా పౌడర్ అయితే వేసుకోవచ్చు. అలాగే
1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకున్న. గరం మసాలా కూడా మన ఇష్టం అండి, ఇష్టం ఉన్నోళ్ళు వేసుకొని లేకపోతే స్కిప్ చేసేయండి. మా వాళ్ళకి గరం మసాలా వేస్తే ఇష్టం కాబట్టి వేసాను, లేకపోతే అసలు చింతపండు ఈ చేపల పులుసులో మా అమ్మమ్మ అయితే అసలు ఏ మసాలా వేసేది కాదండి, ఓన్లీ మెంతులు, జీలకర్ర, అల్లం వెల్లి ముద్దే వేసేది. అయినా ఎంత టేస్ట్గా ఉండేదో అప్పుడు వాళ్ళు చేస్తే ఆ చేతిలో ఏముండేదో కానీ అంత టేస్ట్గా ఉండేది చేపల పులుసు. మనం ఇన్ని రకాలు వేసినా కూడా మనకి అంత అనిపించట్లేదు, అప్పుడులో ఎందుకో పెద్దవాళ్ళు చేస్తే అంత టేస్ట్ అనిపించేది. నాకు ఇక్కడ చేప ముక్కలు వేసుకున్నాక ఒక ఉప్పు అయితే కొంచెం తగ్గినట్టు అనిపించింది, కొంచెం వేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోండి. సాల్ట్ చూసి పర్వాలేదు, తక్కువైన తర్వాత అయినా వేసుకోవచ్చు కానీ ఎక్కువగా మటుకు వేసుకోవద్దు. ఇంకా మనకి ఇక్కడ ఒక 10 మినిట్స్ అలా సిమ్లో పెట్టి ఉడికించుకుంటే చేపల పులుసు అయితే రెడీ. ఇంకా కొత్తిమీర జల్లేసి 1 గంట 2 గంటలైనా పక్కకు పెట్టుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకరోజు వదిలేస్తే ఇంకా రుచిగా ఉంటుంది. చాలా బాగుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నేను అలా ఫ్రై చేసుకున్నాను కదా, అది కూడా మీకు చూపించేస్తాను ఇప్పుడు.